ఈరోజు కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ పబ్లిక్ రివ్యూ ఇప్పుడే పబ్లిక్ అయితే చూసొస్తున్నారు. మరి అసలు ఆ స్టోరీస్ ఏంటి, ఆ బీజిఎం ఏంటి, అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. చెప్పన్న బాగా తీసారన్న, చాలా బాగుందన్న. కళ్యాణ్ రామ్ గారికి కొత్త హిట్ అన్న ఇది. ఇప్పుడు దాకా సినిమాలు వేరు, ఈ సినిమా వేరన్న. కళ్యాణ్ రామ్ గారు ఒక రేంజ్లో ఒక 2024లో బిగ్గెస్ట్ సినిమా ఏదన్నా ఉందంటే డెవిల్. ఫైట్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి, అబ్బా స్క్రీన్ ప్లే ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ డైరెక్టర్ గారు చాలా కళ్యాణ్ రామ్ గారిని కొత్తగా న్యాచురల్గా చూపించారన్న. ఒక రాజు ఎలా ఉంటాడు, ఇది రాజు అంటే అని ఆ ఫైట్ సీన్ ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్ ఉంటుంది, అదే తీశారన్న. డెవిల్ సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఏంటంటే ఒక 1945లో మనందరికీ సుభాష్ చంద్రబోస్ గారే తెలుసు అనమాట. సుభాష్ చంద్రబోస్ గారు అన్ని సంవత్సరాలు బ్రిటిషర్స్ని ఉచ్చబోయించడానికి కారణం ఎవరు, అతని వెనకాల ఉన్నది ఎవరు, అతని కుడి భుజం ఎవరు, అతను ఎవరిని నమ్మాడు అనేది అన్నమాట సినిమా. అతను నమ్మింది త్రివర్ణ క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ అన్న చేశాడన్న. అతనికి మాస్ మెంటల్ వస్తుంది బ్రో. అసలుకి ఈ సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ అన్నకి హ్యాట్సప్ చెప్పాలన్నా. గట్స్ కావాలి, గుండె ధైర్యం కావాలన్నా. ఇటువంటి సినిమాలు తీయాలంటే ఇప్పుడున్న హీరోలు అందరూ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ అర్ట్ అవుతారో, వాళ్ళ ఐటమ్ సాంగ్స్, ఈ ఎలివేషన్స్ ఇవన్నీ చూసుకుంటారు. కానీ కళ్యాణ్ రామ్ అన్న ఏవి చూసుకోడు అనమాట. కథలో దిగినాడంటే అలా దూసుకెళ్ళిపోతాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అన్న అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. అసలుకి 3 క్యారెక్టర్లు చేశాడు కళ్యాణ్ రామ్ అన్న. తీశాడనే చెప్పొచ్చు బ్రో. ఒక క్యారెక్టర్కి ట్విస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈ రెండో క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు, మళ్ళీ 3వ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. అది కానీ చాలా బాగా నచ్చింది. సంయుక్త మీనన్ కానీ చాలా ట్విస్టులు ఉన్నాయి యాంక్ కానీ ఈ కథలో. సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది బ్రో. ఈ సినిమాకి రేటింగ్ రివ్యూలు ఏం అవసరం లేదన్న. మనకి స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత వాళ్ళు స్ట్రగుల్ పడ్డారో అదే చూపించారు. ఈ సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. ఒక రోజు చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. దేశభక్తితో కూడుకున్న గూస్ బంప్స్ నాకు బింబిసారా లెవెల్ అంటే సెమీ హిట్ బ్రో. బింబిసారా వేరే. ఇదేంటంటే మన దేశం కోసం ఆ రోజుల్లో పడ్డ స్ట్రగుల్స్ తీసుకున్నారు కాబట్టి ఇది హిట్ ఫ్లాప్ అని చెప్పలేము. మన ఇండియన్ గా ఒక భారతీయ పౌరుడిగా ఈ సినిమా చూడాలి బ్రో. తగ్గట్టు మన కళ్యాణ్ రామ్ గారికి బాగా సెట్ అయింది. క్యారెక్టర్ కూడా బాగా చేశారు. ఆ స్టోరీ కూడా బాగా సెట్ అయింది కళ్యాణ్ రామ్కి. నిజంగా చెప్తున్నా, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కళ్యాణ్ బాగా సెట్ అయింది. ఎందుకంటే ఆయన స్టోరీలో కూడా ఎట్లా అంటే 1 తీసుకోండి, ఒక బింబిసారా తీసుకోండి, మళ్ళీ ఒకటి ఇప్పుడు ఇది ఒక సినిమా, ఇది ఒక డిఫరెంట్ డెవిల్. అసలు ఆ సీన్స్కి ఎలివేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అసలు మనం ఆ సూర్య తగ్గట్టే కానీ అసలు మనం ఊహించుకోం. అరే మన కళ్యాణ్ రామ్ ఇట్లా యాక్టింగ్ చేస్తాం అనుకోవాలి. ఇంకా బాగా చేసారు. అంటే మిగతా క్యారెక్టరైజేషన్ మొత్తం ఎలా ఉన్నాయి అన్ని స్టోరీలు అంటే ప్రతి దానికి మనం ఒక పోల్చుకోవద్దు. ఈ స్టోరీ తగ్గట్టు డైరెక్టర్ గారు బాగా తీసిను, ఒక డిఫరెంట్ తీసిను, చాలా బాగా తీసిను. ఒక కొత్తగా 5కి 4.5. ఓకే అన్న, చెప్పండి. బింబిసారా సపరేట్ మూవీ, అది సపరేట్ ట్రాక్. ఇది వేరే ట్రాక్. అంటే మామూలుగా వేరే సినిమాలు నేతాజీ గురించి ఎలా వచ్చాయో అది వేరే, ఇది వేరే. మామూలుగా ఇతను పోలీస్ ఆఫీసర్గా బ్రిటిష్ సహాయంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి మళ్ళీ సేమ్ ఒక మన నేతాజీని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అనేది సినిమా స్టోరీ. సినిమా అయితే చాలా బాగుంది, చాలా ట్విస్టులు ఉన్నాయి. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి రివ్యూలు ఉండదు, మనం ఎలా గెస్ చేయడానికి కూడా ఉండదు. సినిమా అయితే అభిషేక్ నామా బాగా తీసుకొచ్చాడు. అండ్ ఈవెన్ సంయుక్త కానీ లేకపోతే వేరే అదర్ హీరోయిన్స్ కానీ, మాలవిక కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. మోర్ ఓవర్ యాక్షన్ సీన్స్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఏదైతే నెక్స్ట్ సీన్ కోసం ఎదురు చూసే ఛాన్సెస్ కానీ అంటే చాలా బాగా తీశాడు సినిమా అయితే. అన్ని ఇంటర్వ్యూలో అంటే బిఫోర్ ఇంటర్మిషన్ అప్పుడు ట్విస్ట్ ఉన్నాయి, లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ ఉన్నాయి. చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా తీసుకొచ్చారు సినిమా అయితే. లేదండి, ఎలాంటి లాగ్ అయితే కనపడలేదు మనకి, ఎలాంటి బోర్ అయితే కొట్టదు. బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. అంత చెప్పలేము కానీ ఓకే, హిట్ అవుతుంది అంతే. ఏం నచ్చిందండి మూవీలో? అదే సస్పెన్స్లు ఉన్నాయి కదా, అవే నచ్చాయి. సీన్ టు సీన్ కట్ చేయడం, ఆ సస్పెన్స్ అన్ని బాగుంది. ఫైటింగ్స్ ఎలా అనిపిస్తాయి? ఫైటింగ్స్ అంటే పెద్దగా అన్ని మూవీస్లో కామన్ అయిపోయింది. ఒకటే హీరో అండి 100 మెంబర్స్ 200 మెంబర్స్ని కొట్టడం కామన్ ఉంది. అంత లేదండి, అంత లేదు కానీ బాగా చూపించారు. అంత క్యారెక్టర్స్ బాగుంది కానీ బింబిసారా అంత పెద్ద హిట్ అయితే కాదు, బాగానే ఉంది. 2 సాంగ్స్ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి. ఓకే, బాగానే ఉంది. ఓకే, మూవీతో అలా రన్ అయిపోయి మనం స్టోరీలో వెళ్ళిపోతాం. సస్పెన్స్ థ్రిల్లర్ కదా. ఓకే ఫైన్, బాగుంది. ప్రతి సీన్కి సస్పెన్స్ ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేస్తారు అందరు. నెక్స్ట్ ఏమవుతుంది ఎవరు అని. బాగానే ఉందండి. విరూపాక్ష మూవీలో ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది ఇందులో. 3.5 3. భయ్యా ఇప్పుడే డెవిల్ మూవీ చూసొస్తున్నా. కళ్యాణ్ రామ్ అన్నదే అస్సలు నిజంగా నార్మల్గా లేదు, వేరే లెవెల్. మనం బింబిసారా చూసాము, బింబిసారా వేరే జోన్ అయినా కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రేంజ్లో వెళ్తుందని కూడా అనుకోకుండా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఇది చిన్న ఎక్స్పెక్టేషన్తో వచ్చింది కానీ ఆ ఎక్స్పెక్టేషన్ దాటిపోయిందన్న.
నిజంగా అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న కళ్యాణ్ రామ్ నుంచి. సూపర్ అంటే సూపర్ ఉంది. డైరెక్షన్, కొరియోగ్రాఫ్, సాంగ్స్లో అస్సలు ఏది కూడా తక్కువ లేదన్న. అసలు బీజిఎం అయితే మాత్రం ఇరగొట్టారు. సినిమా అయితే మాత్రం స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉందన్న. ఎక్కడ కూడా బోర్ లేకుండా లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా ఉంది. బ్రిటిష్ ఏజెంట్గా కళ్యాణ్ రామన్న ఈ రేంజ్ పర్ఫార్మెన్స్, ఈ రేంజ్ యాక్టింగ్, ఈ రేంజ్ యాటిట్యూడ్, ఈ రేంజ్ లుక్, అసలు ఓవరాల్గా ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు. ఒక లెవెల్లో ఉంది సినిమా. సూపర్ అన్న. బింబిసార వేరే జోన్, కానీ దానికన్నా హిట్ అన్న. నెక్స్ట్ బింబిసార 2 రాబోతుంది. ఆ 2 వచ్చిందంటే కళ్యాణ్ రామ్ డేట్స్ దొరకడం కూడా కష్టమే. కాబట్టి డైరెక్ట్లు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఇప్పుడే డేట్స్ తీసుకోండి. ఆయన అసలు స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే నాకైతే అన్న ఈ సినిమాలో చెప్పాలంటే ఆయన లుక్ వేరే లెవెల్ అన్న. పటా సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చేశారు. అసలు అది వేరే ఉంటుంది. ఇది దాని తర్వాత ఇది వేరే లుక్. అసలు నిజంగా అయితే సూపర్ ఉందన్న. అన్న అసలు కళ్యాణ్ రామ్ అన్న ఫైట్స్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన స్టైల్స్ కానీ వేరే లెవెల్. అదే అన్న సినిమా హైలైట్ అంటే కళ్యాణ్ రామనే హైలైట్. సూపర్ అన్న. థ్యాంక్ యూ. డెవిల్ మూవీ నిజంగా అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ గారి లుక్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందన్న, నిజం చెప్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్ కానీ నిజంగా ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ త్రివర్ణ అనే క్యారెక్టర్ అయితే చాలా ఇప్పటిదాకా ఎవరికి జనాలకు తెలియదు. ఆ క్యారెక్టర్ని తీసుకొని అభిషేక్ గారు ప్రొడ్యూస్ చేయటం కానీ, ఆ ఎలివేషన్స్ ఇవ్వటం కానీ, ఆ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ సత్య గారి కామెడీ టైమింగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మెయిన్ అయితే మీరు ఇంటర్వెల్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సీట్లలో ఒక్కళ్ళు కూడా కూర్చోరు. ఆ ఎలివేషన్స్ సల్లార్కి మించి ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇంకంతకు మించి ఏం చెప్పమంటావు, చాలా బాగుంది. హైలైట్స్ స్టోరీ, కళ్యాణ్ రామ్ లుక్స్, డైలాగ్స్. నిజంగా డెవిల్ థియేటర్లో కూర్చుని మేము డెవిల్ అయిపోయాం భయ్యా. అలాంటి సినిమా అయితే తీసుకొచ్చాడు ఈ రోజున డైరెక్టర్ గారు. కానీ డైరెక్టర్ గారు మారారు అని చెప్పారు. ఆ విషయం అయితే పక్కా. ఎందుకంటే ఇంటర్వ్యూల ముందు ఒక 2 నిమిషాల ముందు అయితే తెలిసిపోయింది మాకు ఆ బిట్ అయితే. కానీ సినిమా ఓవర్గా చూసుకుంటే సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. కోత కోసాడు, మామూలుగా కాదు, మొత్తం రక్తమే. ఇక సెకండ్కి పొస పొడి చేస్తున్నాడు, కాల్ చేస్తున్నాడు. వాళ్ళు గండి పెట్టే లోపల 3 బుల్లెట్లు దిగిపోతున్నాయి వాళ్ళకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఆ మ్యూజికే కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ, ఒక లవ్ సాంగ్ కానీ చాలా లాగ్ అయింది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లాగేం కాదన్న, అది అంటే చూపించాడు. ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరిని పరిచయం చేశాడు అందులో. ఆ పేర్లే కానీ పలాని వ్యక్తులు, తెల్లవాళ్ళు, మన ఇండియన్స్ అని ఒక లెవెన్ చూపించేటప్పుడు కొంచెం లాగైంది. అక్కడ ఏం లేదు, జస్ట్ మొత్తం లేపేశాడు సినిమా. ఓవరాల్గా చూసుకుంటే హీరోయిన్ యాక్టింగ్ చంపేసింది భయ్య. మామూలుగా లేదు హీరోయిన్ యాక్టింగ్, ఎరగ తీసేసింది. రొమాన్స్ ఏమైనా ఉంది? రొమాన్స్ ఉంది భయ్య, రొమాన్స్ మామూలుగా లేదు. అదే చెప్తున్నా, ఆ హీరోయిన్కి రొమాన్స్ ఎరగ తీసేసింది భయ్య. మామూలుగా లేదు, చంపేసింది. వేరే లెవెల్ అది. డెవిల్ సినిమా చూసినా ఒకటే బ్రో, నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇది బ్లాక్ బస్టర్ హిట్ బ్రో. ఎందుకంటే బింబిసారతో ఒక సినిమా వచ్చింది, అదంతా నడవలే. ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ బ్రో. ఎందుకంటే ఇలాంటి స్టోరీ అంటే అప్పట్లో ఎలా జరిగిన, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా కాపాడు, అప్పట్లో అట్లాంటి స్టోరీ తీయాలా అంటే డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ మాత్రం 1 మ్యాన్ షో అన్న. అంటే ఆ డెప్త్ అంటే కళ్యాణ్ రామ్ అని వెళ్ళిపోయింది ఆ స్టోరీలో. అంటే అలాంటి యాక్షన్ సీన్స్ కానీ అలాంటి చేయాలంటే కళ్యాణ్ రామ్ అనేది సెట్ దీంట్లో. సినిమా స్టోరీ మాత్రం మస్తు ఉంది. అంటే సుభాష్ చంద్రబోస్ గారి రైట్ హ్యాండ్ బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా కాపాడే ఒక ప్రాంతాన్ని మాత్రం మంచిగా చూపించింది. అప్పుడు సముద్రం దగ్గర జరిగిన యుద్ధాలు, మన వాళ్ళే మనకు మోసం చేయడం, అంటే అలాంటి స్టోరీ మొత్తం తీసుకొచ్చి అంటే ఒక సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ ఎలా కాపాడిండో, ఎలా చేసిండో, సీక్రెట్ కెమెరాలు, సీక్రెట్ కోడ్స్, అలాంటి స్టోరీ మాత్రం ఇది అంతే కొత్తగా ఉంది బ్రో. ఈ స్టోరీ ఎప్పుడు చూడలే బ్రో. ఇలాంటి సినిమా కూడా రాలే. ఇలాంటి సినిమా మాత్రం రావాలా. మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పడం మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆయననే అసలు అప్పటి నుంచి ఇప్పుడు ఒక ఆయన క్యారెక్టర్ ఉంది, ఆయన క్యారెక్టర్ మాత్రం సూపర్. నాకైతే బాగా చూడ ఏంటంటే సినిమా స్టోరీ కొత్తగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏడా బోర్ కొట్టదు. చాలా సూపర్ ఉంది స్టోరీ. నాకైతే చాలా బాగా నచ్చిందన్న. బింబిసార అది కామెడీ రోల్ అన్నది, అంటే కామెడీ రోల్. ఇది సుభాష్ చంద్రబోస్ రియల్ స్టోరీ. అంటే ఆయన రైట్ హ్యాండ్ ఎలా చేసినా ఇది రియల్ స్టోరీ. అది బింబిసారకు మించింది అన్నది, మించింది కళ్యాణ్ రామ్ అనే హ్యాఫ్ అవునా. కళ్యాణ్ రామ్ అనే యాక్టింగ్ మాత్రం 1 మ్యాన్ షో చెప్తారు బ్రో. ఆయన యాక్టింగ్, ఆయన యాక్షన్ సీన్స్, ఆయన సీన్స్లో మాత్రం నీలం అయిపోయాడు. సినిమా మాత్రం సూపర్ బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మ్యూజిక్ మాత్రం బాగా నచ్చింది. ఒకటి ఏంటంటే ప్లస్ ఏంటంటే సినిమాకి కళ్యాణ్ రామ్ అన్న అంటే ఆ స్టోరీ చెప్పడం కానీ, ఆ ఎంచుకోవడం, ఆ యాక్టింగ్ చేయడం అసలు ఎవరి వల్ల అంటే అప్పట్లో ఎలా చూపించారో ప్రతి సెట్ మాత్రం సూపర్ అన్న. అంటే అప్పట్లో ఎలా జరిగిందో యుద్ధాలు కానీ అన్ని బాగా చూపించారు. సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. భయ్యా
ఇన్ని రోజులు ఒక కళ్యాణ్ రామ్ గారిని చూస్తే బింబిసార తర్వాత వచ్చిన కళ్యాణ్ రామ్ గారు వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు ఆయన యాక్టింగ్ ఉంది భయ్య ఈ సినిమాలో. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంది. ఆ క్యారెక్టర్లో ఆయన లీలమైపోయి చింపేశాడు. అసలు నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఇది ఒక దేశభక్తి సినిమా లాగా ఉంది అని చెప్పచ్చు. ఆయన చేసిన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టోరీ ఎవడు రాశాడో కానీ భయ్యా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. కొన్ని రియల్గా ఎలాగే జరిగి ఉంటాయేమో, మనం ఎలాగో చూడలేదు కదా అనిపించేలాగా నాకు అనిపించింది. ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సంయుక్త గారి అందాలతో అసలు ఆవిడ చేసిన అన్ని క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ పీక్స్ అనిపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి మన మాళవిక నాయర్, ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. దీంట్లో కొంచెం కొన్ని చోట్ల డైరెక్టర్ ఉంటే, ఒక ప్రాపర్ డైరెక్టర్ చేతిలో పడి ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో అని నాకు కొన్ని చోట్ల ఫీల్ వచ్చింది తప్ప మిగతా ఓవరాల్ చాలా బాగుంది. మెయిన్గా బీజిఎమ్స్ చింపేశారన్న. బీజిఎమ్స్ థియేటర్లో ఆయన చెప్పే డైలాగులకి ఆ బీజిఎం వస్తుంటే పిచ్చెక్కిపోయింది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మస్ట్ అండ్ షుడ్గా థియేటర్లో సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా డెవిల్ మూవీ రివ్యూ అయితే ఎలా ఉందో. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చూసేసారు. అయితే డెవిల్ మూవీలో కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. అయితే మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక దేశభక్తి అప్పట్లో ఎలా ఉండేది, అప్పట్లో అలా పెద్ద వాళ్ళు ఎలా పోరాటం చేశారు, ఆయన దేశభక్తి కోసం ఏమేమి చేశారు, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఇంకా చాలా పెద్ద వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎంత ప్రయత్నించారు దేశం కోసం ఏంటి అనేది అయితే ఈ మూవీ ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే స్టోరీలో విజువల్స్ గురించి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, అండ్ మెయిన్ యాక్టింగ్ కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఇవన్నీ మెయిన్ హైలైట్ అయితేనే చెప్పొచ్చు. బింబిసార తర్వాత ఇది ఒక డెవిల్ మూవీ అని అయితే మంచి హిట్తో అయితే వస్తున్నాడు కళ్యాణ్ రామ్ అని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో ప్రశాంత్, న్యూస్ 360 హైదరాబాద్.